రీసెంట్గా మనకి కొత్త సంవత్సరం ఉగాది నాడు రాష్ట్ర విద్యాశాఖ మినిస్టర్ గారు నిరుద్యోగులకి గొప్ప వరాలు రిలీజ్ చేస్తున్నట్టుగా 10,060 పోస్టులని రిలీజ్ చేశారు. మొత్తం ఈ గవర్నమెంటు పాదయాత్ర చేసే టైంలో, లోకేష్ గారు పాదయాత్ర చేసే టైంలో మొత్తం మీద 5 సంవత్సరాల మీద 20 లక్షల ఉద్యోగాలు వదులుతారని చెప్పారు. ఇప్పటికీ గవర్నమెంటు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సెకండ్ జాబ్ క్యాలెండర్ వదిలారు. తీరా చూస్తే 1,53,000 ఉద్యోగాలు ఖాళీలుంటే ఇక్కడ వదిలింది ఎంత అంటే 100 రూపాయలకి ఏదో ₹1 వదిలి మేము గత గవర్నమెంట్ కంటే కూడా ఎక్కువ ఉద్యోగాలు రిలీజ్ చేసామని చెప్పడం అనేది ఒక ఆశాస్పదమైంది. తర్వాత దీనికి కూడా మంత్రులు ఉగాది ముందు వరకు కూడా మంత్రులు కూర్చోవడం, ఉగాది తర్వాత కూడా అన్ని వేల ఉద్యోగాలు వస్తున్నాయి, ఇన్ని వేల ఉద్యోగాలు వస్తున్నాయని వదలగొట్టేశారు. తీరా చూస్తే వదిలింది ఎన్నయ్య అంటే ఎలా ఉందంటే, ఇవాళ లోకేష్ గారు వదిలిన జాబ్ క్యాలెండరు ఇస్త్రాకేసి కూరలు పెట్టకుండా చివరాకన్నా పెరిగేసి చేతులు కడుక్కోండి అన్నట్టుగా ఉంది. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్లో 19,900 ఉద్యోగాలు రిలీజ్ చేయాలి. అలాగే మిగిలిన హెల్త్ డిపార్ట్మెంట్లో కానివ్వండి, వ్యవసాయ డిపార్ట్మెంట్లో కానివ్వండి, అగ్రికల్చర్లో కానివ్వండి, లేదంటే కనుక మున్సిపాలిటీ దాంట్లో కానివ్వండి, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో కానివ్వండి, విద్యాశాఖలో కానివ్వండి, ఒక్కొక్క దాంట్లో 20,000 ఉద్యోగాలు ఉన్నాయి, 25,000 ఉద్యోగాలు రిలీజ్ చేయాలి. తర్వాత వ్యవసాయ శాఖలో 3,000 ఉద్యోగాలు రిలీజ్ చేయాలి. ఇలా ఏమీ రిలీజ్ చేయకుండా ఏదో ఈ కొత్త సంవత్సరంలో ఉగాది పచ్చడి ఎలాగైతే ఉంటుందో అదే రకంగా ఈ ఉద్యోగాలను వదిలి మరొకసారి నిరుద్యోగుల్ని మోసం చేసింది ఈ గవర్నమెంట్. వేలకు వేలు, లక్షలు కట్టి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి వీళ్ళకి కనుక క్యాలెండర్ కనుక రిలీజ్ చేస్తే, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే ఏమైనా ఉద్యోగాలు వస్తాయో అని చెప్పి ఎదురు చూస్తున్న యువతీ యువకులకి మరొకసారి మొండి చేయి చూపించింది ఈ కూటమి గవర్నమెంట్.